పార్టీ మార్పు వెనకాల చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్‌లోనే అరికెపూడి గారు గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అనేది ఒక అపవాదం. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న గొప్ప నాయకుడు, నా అభిమాని. కానీ పార్టీల విషయంలో మీరు ఎక్కడున్నా బాగుండాలి, క్రమశిక్షణగా ఉండాలి, ఎదగాలని కోరుకున్నాడుగా. నువ్వు ఆ పార్టీ మారు, నువ్వు ఈ పార్టీ మారు, ఒక్క మాట కూడా చెప్పాలి. ఆ రోజు మేము 10 మంది ఉన్నాం. మీరు ఎక్కడున్నా బాగుండాలి, క్రమశిక్షణగా ఎదగండి. మీరు ఇన్నిసార్లు గెలిచారు అని అంటే మీ క్రమశిక్షణ నాకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది అని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. తప్పించి ఈ పార్టీ మారండి, ఇలా చేయండి, అలా చేయండి డైరెక్షన్ ఇవ్వాల. ఓకే, సో ఏంటి సార్ మరి మీకు అంటే ఇక్కడ 3 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యేగా, మంచి ప్రజానాయకుడిగా పేరున్న ఒక ఎమ్మెల్యేగా ఏంటి ఏమన్నా మినిస్ట్రీ ఏమైనా అవకాశం ఉందంటారా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో? అవకాశం రాకూడదా? ఎందుకని? అభివృద్ధిని కోరుకున్నాగా, పార్టీ మారాం కదా. మినిస్టర్ ఈ పార్టీలో కొత్త సభ్యుడం కదా మనం. అభివృద్ధిని కోరుకోవాలి తప్పించి పదవులు కోరుకొని పదవుల దగ్గరికి వెళ్ళి ప్రజలకు దూరం కాకూడదు అనేది నా భావన. ఓకే, ఇక్కడ కూడా సీనియారిటీ రావాలి. వచ్చినప్పుడు మనల్ని కన్సిడర్ చేస్తారు. ఓకే, మరి 50-75 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీలో పార్టీని పట్టుకొని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా సమన్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఎప్పుడన్నా అవకాశాలు వచ్చినప్పుడు ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది మనకి. ఓకే, మెరుగైన పాలన, క్రమశిక్షణ అనుకున్నప్పుడు మనం దానితోనే పోవాలి తప్పించి వాళ్ళ పదవులు ఆశించి 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు అనేది. సూపర్ సార్. కానీ ఇక మీ మీద ఒకటి వస్తుంది ఎలిగేషను, బట్ అది నేను అడగాలి, ఎందుకంటే మీరు ముక్కుసూటి మనిషి, సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను. భూదందాలకు పాల్పడుతున్నారు అరికెపూడి గాంధీ గారు. గత 10 ఏళ్లలో నుంచి ఇప్పటి వరకు కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నింటి మీద కూడా